1954లో మళ్ళీ ఎన్నికలు వస్తే అక్కడ కూడా ఇదే నెహ్రూ గారు పనిగట్టుకొని అంబేద్కర్ పార్లమెంట్లో ఉంటే తన యొక్క మరి గుర్తింపు నోచుకోకుండా పోతానని చెప్పి రెండోసారి ఎన్నికలు ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం పెట్టుకొని అయితే ముసలి కన్నీరు గారుస్తున్నారో అసలు చరిత్ర మీరు తెలుసుకోవాలి. చివరికి అంబేద్కర్ గారు ఒత్తిడికి తట్టుకోలేక మొదటి నేషనల్ లెవెల్లో ఒక బీసీ కమిషన్, కాకా కలేకర్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ రకంగా 2 సంవత్సరాల నివేదిక ఇస్తే ఆ కాకా కలేకర్ కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా ఈ దేశంలో నుండి ఓబీసీలకు విద్యా ఉద్యోగాల రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలంటే ససేమిరా నెహ్రూ గారు కనీసం చర్చ కూడా పెట్టకుండా పార్లమెంట్లో ఆ నివేదికను తుంగలో తొక్కేసి చెత్తబుట్టలు పడేసి 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగిన నెహ్రూ గాని ఆ యొక్క కాకా కలేకర్ కమిషన్ సిఫార్సును అమలు కాదు కదా కనీసం చర్చ కూడా పెట్టినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా విపి సింగ్, మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో మండల్ కమిషన్ సిఫార్సులు బీసీలకు రిజర్వేషన్ 27% కల్పించాలంటే మరి ఆనాడు మొరార్జీ దేశాయ్ తర్వాత ఇందిరాగాంధీ అధికారులకు వచ్చిన దానిని కూడా చెత్తపుట్టలో పడేశారు. చివరికి విపి సింగ్ మండల్ కమిషన్ పార్లమెంట్లో ప్రవేశపెడితే ప్రతిపక్ష నాయకుడిగా రాజీవ్ గాంధీ అడుగడుగున ఆ యొక్క రిజర్వేషన్లను అడ్డుకొని విపి సింగ్ గారు ఒక కుల నాయకుడిగా ఈ దేశాన్ని కులం పేరును ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కులవాదిగా చిత్రీకరించి ఆన్ రికార్డ్ పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో కులం పేరు మీద రిజర్వేషన్ కొనసాగడం వీల్లేదనే చరిత్ర రాజీవ్ గాంధీది, ఆనాడు నెహ్రూది. నెహ్రూ ఇంకా ఏ స్థాయికి వెళ్ళారంటే ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో ఆ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందరూ కూడా లేఖలు రాసి ఎట్టి పరిస్థితుల్లో కులాల పేరు మీద ఈ దేశంలో రిజర్వేషన్ కొనసాగడానికి వీల్లేదు, కులాల పేరు మీద కనుక రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఈ దేశంలో ఉద్యోగాల్లో 2వ శ్రేణి పౌరులు ఆ ఉద్యోగాలకు వచ్చినట్టయితే దేశం మొత్తం ప్రపంచ దృష్టిలో దిగజారిపోతుంది, ఆ రకంగా 2వ శ్రేణి పౌరులుగా ఈ దేశం తీర్చిదిద్దుతుందని చెప్పి అవమానపరిచే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మాట్లాడితే ఇవాళ కొంగ జపం చేస్తా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ బీసీల గురించి ముసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఇవాళ ఇది వాళ్ళ చరిత్ర. ఇవాళ మండల్ కమిషన్ అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ. కాకా కలేకర్ కమిషన్ ను చర్చ పెట్టకుండా కనీసం అమలు సంఘ దేవుడు చర్చ సైతం పెట్టకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాళ్ళ నైజాన్ని ఇవాళ గుర్తించి దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారికి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి ఈ దేశ చరిత్రలో ఒక వెనుకబడ్డ సమాజానికి సంబంధించిన వ్యక్తి 3 సార్లు ప్రధానమంత్రి కావడం, ఆ ఖ్యాతి ఘనత అది నరేంద్ర మోడీకి దక్కుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రశ్నించిన హక్కుల వల్ల ఒక పేదవాడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. కాబట్టి అనేకమైనటువంటి అవమానాలు భరించినటువంటి అంబేద్కర్ గారు చివరికి తన తుది శ్వాస వదిలితే చనిపోతే అటువంటి మహనీయుణ్ణి ఢిల్లీలో మరి అంతిమ సంస్కారాలు చేసి ఘనంగా మరి గౌరవించాల్సిన పని ససేమిర్ అన్నటువంటి ఆనాడు ఈ ఢిల్లీలో అంతిమ సంస్కారం చేయకూడదని బాంబేకు పంపించడం జరిగింది. చివరికి ఆ యొక్క ప్రభుత్వ పరంగా కూడా ఆ విమానంలో పంపించకుండా ఆ విమానం ఛార్జీలు ఏవైతున్నాయో తన శ్రీమతి, అంబేద్కర్ గారి శ్రీమతికి ఈ విమాన ఖర్చులు మీరు భరించాలని చెప్పి పంపించిన చరిత్ర, ఇంత నీచమైన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ రోజు ఏ రకంగా పివి నరసింహారావు దేశ ప్రధాని మంత్రిగా ఒక తెలుగువాడిగా తెలంగాణ ముద్దుబిడ్డగా దేశానికి సేవలు అందిస్తే వారి అంతిమ సంస్కారాలు కూడా ఢిల్లీలో చేయకుండా ఏ రకంగా హైదరాబాద్కు మరి సోనియా గాంధీ ఏ రకంగా అవమానపరిచి తెలుగు జాతిని హైదరాబాద్ తరలించారో అటువంటి నీచ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఈ సమాజం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం. ఇవాళ నరేంద్ర మోడీ గారు పంచరత్న పేరు మీద అంబేద్కర్ పుట్టిన మావు గ్రామం నుంచి మొదలుకుంటే చివరి శ్వాస వదిలినటువంటి అన్ని ప్రాంతాలు కూడా లండన్లో నుండి భవనాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రకంగా స్ఫూర్తి కేంద్రాలుగా, దీక్షా కేంద్రాలుగా ఈ రకంగా అంబేద్కర్ని గౌరవించడమే కాకుండా మరి బతుకున్న సమయంలోనే నెహ్రూ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి వీళ్ళు భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు, కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు. ఇంకా సిగ్గుచేటు ఏమిటంటే ఏ వ్యక్తి అయితే అంబేద్కర్ గారిని ఓడించాడో ఎన్నికల్లో ఆ వ్యక్తికి
పద్మభూషణ్ అవార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం అంబేద్కర్ గారికి భారతరత్న కాదు కదా, వారికి ఎటువంటి గౌరవ పురస్కారం ఇవ్వకుండా వారిని ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చినటువంటి చరిత్ర ఇది. చరిత్ర ఇది వాస్తవాలు ఇది. కాబట్టి ఈనాటి తరానికి ఏ రకంగా కాంగ్రెస్ మభ్యపెట్టి మర్చిపోయి మాదిరికాయ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉద్ధరిస్తున్నారని కులగణన పేరు మీద ఏ రకంగా ప్రజలు మోసం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి.